ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వీడియోలో లెంట్ డేస్ పాటించాలా వద్దా అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించాం. ఈ యొక్క ఎపిసోడ్లో ఈ లెంట్ డేస్ అంటే తపస్సు కాలం 40 రోజుల్లో చేసేటువంటి తపోక్రియల గురించి ధ్యానం చేద్దాం. మీరు అనొచ్చు, ఏంటంటే పాస్టర్ గారు, తపస్సు అనేటువంటిది హిందువులకు సంబంధించిన పదం కదా, మీరు ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నారని కొంతమంది నన్ను విమర్శిస్తారని కూడా తెలుసు. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే దేవునిలో సాధన చేయటం. అర్థమవుతుందా? అది మరి ఆ సాంస్క్రిట్ పదం నుంచి వచ్చింది తపస్సు. ఆ భాషలోది తెలుగులో వాడితే మీకేంటి అసలు బాధ? నాకు అర్థం కావట్లా. కొంతమంది ప్రతీదీ పట్టుకుంటారు. ఆ పదమేంటి, ఈ పదమేంటి? ప్రియదేవుని బిడ్డలారా, ఈ తపస్సు, దీక్ష, దేవునిలో భక్తి చేయుట, ఈ 40 రోజుల్లో చేసేటువంటి తపోక్రియలు ఏం చేయాలంటే 3 విధములైన తపోక్రియలు చేయాలి. 1, దాన ధర్మాలు చేయాలి. 2, ప్రార్థన చేయాలి. 3, ఉపవాసము చేయాలి. ఈ 3 చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దీక్ష తీసుకుంటారు ఈ 40 రోజుల్లో. దీక్ష అంటే తెల్ల డ్రెస్ వేస్తారు, మెడలో నీలం రంగు కండువా వేస్తారు, చెప్పులు లేకుండా ఉంటారు, మెడలో రోసరీ వేస్తారు. దాన్నే జపమాల అంటారు. ఆర్సెమ్ వాళ్ళు రోసరీ వేస్తారు. మిగతా సంఘాల వాళ్ళు ఈ రోసరీ మినహాయించి అన్నీ చేస్తారు. ఈ డ్రెస్ వేయటం, చెప్పులు లేకుండా ఉండటం, వీటన్నిటిని నేను చెయ్యొద్దు అంట్లా. తెల్ల బట్టలు వేసుకోవటం తప్పు కాదు, చెప్పులు లేకుండా నడవటం తప్పు కాదు, దేవునికి సంబంధించినటువంటి ఆ భక్తి కృత్యమైనటువంటి ఆ శిలువమాలను ధరించుట తప్పు కాదు. ఇది పాపమని ఎవరంటారు? పాపమని అనేవాడు బుద్ధి లేనోడు అంటాడు. అవునా? శిలువను ధరించడం పాపమా? ఆలోచన చేయండి. కొంతమంది బుద్ధి లేని విధంగా మాట్లాడుతూ ఉంటారు. మెడలో సిలువ వేయటం పాపం. సిలువ రక్షణకు గుర్తునానా? సిలువ ద్వారానే రక్షణ వచ్చింది. రక్షణ కార్యమునకు గుర్తు అది. మెడలో ధరిస్తే తప్పేంది? లేకపోతే వేరే విగ్రహ సంబంధమైన బొమ్మను ధరించట్లేదు కదా మనం. ఈ కొంచెం ఇంకిత జ్ఞానం కూడా మీకు తెలియొద్దు. సో ఇక్కడ తెల్లటి వస్త్రాలు ధరించుట, సిలువను ధరించుట, చెప్పులు లేకుండా నడుచుట, ఇవన్నీ భక్తి కృత్యాలు, మంచిది, ఆచారాలు కాదని నేను అంట్లా. కేవలం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక సంబంధమైన బాహ్యాచారాలను పాటించేసి, అమ్మాయి దీక్ష పూనే పాటించా, 40 రోజులు చన్నీటితో స్నానం చేశా, 40 రోజులు చాప మీద పండుకున్నా, 40 రోజులు తెల్లటి వస్త్రాలు ధరించా, 40 రోజులు చెప్పులు లేకుండా నడిచా, 40 రోజులు సిలువలు ధరించా, 40 రోజులు మందిరానికి వెళ్ళా, ఇవన్నీ చేసి నీలో ఆత్మీయత లేకపోతే సున్నా. ఇదంతా తెలుసా? ఆత్మీయత ఉండాలయ్యా. ఉండాలా వద్దా? ఆత్మీయత ఉండటం అంటే ఏంటి? 3 ప్రధానమైన భక్తి కృత్యాలు చేయాలి. నంబర్ 1, నీకున్న దానిలో దాన ధర్మములు చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ లెంట్ డేస్లో ఈ దీక్ష పూనిన వాళ్ళు ఏం చేయాలంటే దాన ధర్మాలు చేయాలి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదివినట్లయితే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తం
నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెనో, అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దాన ధర్మములు చేయాలి ఈ వాక్య ప్రకారం. రెండవది ప్రార్థన చేయాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో పౌలు గారు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏ విధమైన నియమాలు పాటించాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనము నుండి మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోని నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థనలో వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు క్రమాన్ని పాటించమని చెప్పాడు. ఆ క్రమం ఏంటో ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 15వ వచనం వరకు చాలా చక్కగా ప్రభువారు వివరించుట జరిగింది. కాబట్టి తపోక్రియల్లో రెండవది ఏమిటంటే ప్రార్థన చేయాలి. నువ్వు ఈ డ్రెస్సులు మార్చుకొని ప్రార్థన లేకుండా బయట తిరిగితే నీకు ఫలితం ఏమి రాదు, దెయ్యం పడద్దు అంతే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆచారాలు పాటిస్తూ ప్రార్థన లేకుండా ఉంటే నీకు ప్రయోజనం ఏముండదో, సైతాన్ వచ్చి పడద్దు. అంచేత నీవు ఈ భక్తి కృత్యాలు ఆచారాలు పాటిస్తున్నావు, మంచిది. వాటితో పాటు ప్రార్థన ఎక్కువగా చేయాలి, దేవునిలో ఎక్కువగా గడపాలి, లోకస్తులతో కూర్చోకూడదు. మొదటి కీర్తనలో దావీదేమన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొదటి కీర్తన ప్రకారం మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ప్రభునందు దేవుని బిడ్డలారా. ఇక మూడవ తపోక్రియ ఏంటంటే ఉపవాసం చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఎలా చేయాలో స్పష్టంగా ఈ వాక్యాల్లో ప్రభు చెప్పాడు. అయితే మనం గమనించాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి? ఈ తపోకాలములో, ఈ దీక్షాకాలంలో ఈ 40 రోజులు ఉపవాసం ఉండటం మంచిది కాదని నేను అంటలా. అయితే క్రొత్త నిబంధనలో కొన్ని ప్రత్యేకమైన సమస్య పరిష్కారం కొరకు ఉపవాసం ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో రుజువులు ఉన్నాయి. బర్నబాను పౌలు గారిని సేవకు పంపే ముందు అంతియోక్య సంఘంలో ఉన్న నాయకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలును బర్నబాను అభిషేకించారని అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో శిష్యులతో అంటాడు, మోక చెవిటి దయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఉపవాస ప్రార్థన అవసరం అని చెప్పాడు. ఈ విషయం మార్కు సువార్త 9:29లో వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేటువంటిది అవసరం. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అయితే ఉపవాసం అంటే చాలామంది భోజనం మానేయటమే అనుకుంటున్నారు. అయితే నిజమైన ఉపవాసం అంటే ఏంటో బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. నిజమైన ఉపవాసం మనం కనుక యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే నిజమైన ఉపవాసాన్ని గురించి వ్రాయబడి ఉంది. అందులో 7 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి. ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయటం అనుకుంటున్నారు.
ఈ బాహ్యమైన క్రియ చేయటం అనుకుంటున్నారు. భోజనం మానేయాలి. భోజనం ఎందుకు మానేయాలి? శరీరాన్ని ప్రార్థనలో వంచటానికి ఉపవాసం అవసరం. ప్రార్థనకి కొన్నిసార్లు శరీరం సహకరించదు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ప్రార్థనలో వంచాలంటే ఉపవాసం ఉండాలి. అందుకని పౌలు ఏమన్నాడు? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే ఉపవాసం ద్వారా. అయితే ఈ ప్రార్థనకు లొంగటానికి ఉపవాసం అవసరం, మంచిదే. కానీ దీనితో పాటు నిజమైన ఉపవాసం అంటే ఏంటో కూడా ఆత్మీయంగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు వాక్యం తెలియజేస్తుంది. ఇందులో నిజమైన ఉపవాసం అంటే ఏంటో 7 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి. 1, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. 2, కాడిమాను మోకులు తీయుట. 3, బాధింపబడిన వారిని విడిపించుట. 4, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట. 5, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట. 6, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుట. 7, వస్త్రహీనునికి వస్త్రములిచ్చుట. 7 విషయాలు, 7 కార్యాలు చేస్తే అదే మన జీవితంలో నిజమైన ఉపవాసము. కొంతమందిని నేను చూస్తూ ఉంటా, భోజనం మానేసి స్తోత్రం 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 స్తోత్రమే. మరి 7 కార్యాలు చేస్తున్నారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు రాయబడిన 7 విషయాలు పాటిస్తున్నారా? ఇదే నిజమైన ఉపవాసం అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. 7 చేయకోకుండా నువ్వు భోజనం మానేసిన, రొట్టె తీసుకున్నా, భోజనం మానేసి టీనీలతో ఉన్నా, భోజనం మానేసి మంచినీళ్ళతో ఉండా, 0 ఆ ఉపవాసం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో తపోక్రియలు 40 రోజులు ఈ తపోక్రియలు చేద్దాం, ఈ మంచి కార్యాలు చేద్దాం, దేవుని కృపను పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ఈ లెంట డేస్లో అనగా ఈ తపస్సు కాలములో తపోక్రియలు చేయమని చెప్పావు. తపస్సుకు సంబంధించిన క్రియలు ప్రభువా, 1 దాన ధర్మములు చేయుట, 2 ప్రార్థన చేయుట, 3 ఉపవాసం ఉండుట. ఈ ఉపవాసం గురించి, నిజమైన ఉపవాసం అంటే ఏమిటో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని ప్రభువా, మీ కృపలో వర్ధల చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.